వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన రాజమండ్రి ఇనీసుపేట కోఆపరేటివ్ బ్యాంకుపై కూటమి నేతల చూపు పడింది. ఆ బ్యాంకును సహకార సంఘాల చట్టం పరిధి నుంచి తప్పించి మ్యాక్స్ చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పారదర్శకంగా నడవాల్సిన బ్యాంకును ఏకఛత్రాధిపత్యంగా మార్చాలని బ్యాంక్ చైర్మన్ భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని ప్రజలు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బ్యాంకును మ్యాక్స్ చట్టం పరిధిలోకి తీసుకువస్తే అస్సలు ఊరుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల డిపాజిట్లు ఉన్న ఇన్నీసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ మ్యాక్స్ చట్టం పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది? అసలు ప్రతిపక్ష నేతలు ఎందుకు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటామంటున్నారు? వాట్స్ ద స్టోరీ? రాష్ట్రంలో సహకార ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో ఏర్పాటైన సహకార రంగ బ్యాంకుల్లో పలు ప్రధానమైన సంస్థలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. వీటికి 100 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్, ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, జాంపేట సహకార బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాల తరబడి బ్యాంకింగ్ సేవలు అందిస్తూ గుర్తింపు పొందాయి. స్థానిక మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు అధికంగా ఈ బ్యాంకులకు వినియోగదారులుగా ఉంటారు. పురాతన చరిత్ర కలిగిన ఈ బ్యాంకులను నీతి నిజాయితీలతో పారదర్శకంగా ఉండే విధంగా కోఆపరేటివ్ చట్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల పాలక వర్గాలు అడ్డగోలుగా పెత్తనం చేసేందుకు సిద్ధపడుతున్నాయి. డిపాజిటర్లకు జవాబుదారుగా ఉండవలసిన పాలక వర్గాలు చట్టాలు మార్చడం ద్వారా బ్యాంకును తమ సొంత జాగిరుగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి కేంద్రంగా 100 ఏళ్ల క్రితం ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. 1964 సహకార చట్టం పరిధిలో ఈ బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సజావుగానే సాగిన బ్యాంక్ 1964 చట్టం పరిధి నుంచి 1995 మ్యాక్స్ చట్టం పరిధిలోకి మారాలి అని భావిస్తుండటంపై వైఎస్ఆర్సీపీ నేతలు, బ్యాంకు ఖాతాదారుల సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెలలో జరిగే బ్యాంకు మహాజన సభలో సభ్యుల ఆమోదంతో బ్యాంకును మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు బ్యాంకు చైర్మన్ ప్రయత్నిస్తూ ఉన్నారు. 1995 చట్టం ప్రకారం బ్యాంకు నిర్వహణకు సంబంధించి పాలక వర్గానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ వస్తుందని, బ్యాంకు చైర్మన్ ఇష్టారీతిన వ్యవహరించే అవకాశం ఉంటుందని ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామనంటున్నారు. ఇప్పటి వరకు ఇన్నీసుపేట బ్యాంక్ అనుసరించిన 1964 చట్టం ప్రకారం ఆర్బీఐ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మ్యాక్స్ చట్టంలోకి మారితే కోఆపరేటివ్ శాఖాధికారుల ప్రమేయం పూర్తిగా తగ్గిపోతుంది అని, అదేవిధంగా బ్యాంక్ బైలాస్ మార్చుకోవడం, సిబ్బంది నియామకాలు, జీతాల నిర్ణయం వంటి అంశాలలో పాలకవర్గంలో ఉన్న రాజకీయ నాయకులు హద్దులు మీరి ప్రవర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న కోళ్ల అచ్యుతరామయ్య స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు బంధువు కూడా కావడంతో అక్రమాలకు తెరతీసే ప్రమాదం ఉంది అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపిస్తున్నారు. బ్యాంకు అనుసరిస్తున్న విధానాల్లో ఎటువంటి మార్పు ఉండకుండా కొనసాగాలి అని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు వ్యవహారాలు క్షుణ్ణంగా తెలిసిన సీనియర్ ఖాతాదారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకునంతా కూడా అపహరించే కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్ని కోఆపరేటివ్ బ్యాంకులు దివాళాలు తీసేయండి. ఇంకా చట్టంలో ఉన్న లుసుకులను ఉపయోగించుకుని మీరేదో మహాసభ పెట్టేసి ఆ మహాసభలో దాన్ని మొత్తం చట్ట సవరణ చేసుకుని బైలాస్ మీకు నచ్చినట్టు రాసుకుని మీకు నచ్చిన వాళ్ళకి లోన్లు ఇచ్చేసుకుని ఆ బ్యాంక్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 1995 మ్యాక్స్ యాక్ట్ అంటే ఇంకా అసలు రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనలే వీళ్ళకి వర్తించావు. తర్వాత జనరల్ బాడీ అన్నదే జరపరావు, జనరల్ ఎలక్షన్ కూడా జరగదావు. ప్రజాస్వామ్యం వల్ల జమీందారీతనంలోకి పోద్ది. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు అనేవి పేద ప్రజల బ్యాంకులండి. పేదవాళ్ళకి సహాయం చేయాలనేటువంటి మోటివ్తో సహకార ఉద్యమంలో భాగంగా ఈ బ్యాంకులు పెట్టడం జరిగింది. మళ్ళీ వీటిని ఇలాంటి మహానుభావులు చేరి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. మరో ఖుషీ బ్యాంకు, మరో చార్మినార్ బ్యాంకు, మరో వాసవి కోఆపరేటివ్ బ్యాంకు, ఈ మధ్యన మాకు కూడా రాజమండ్రిలో కూడా ఒకప్పుడు మంగళవారపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంటుంది. అవి ఎలా ఎగిరిపోయాయి, ఇది అలా ఎగిరిపోద్ది. రాజమండ్రి ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిధిలో ఖాతాదారులకు సంబంధించి 140 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు ఉన్నాయి. అదేవిధంగా 20,000 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఇప్పటి వరకు నడిచిన చట్టానికి భిన్నంగా బ్యాంకు పాలకవర్గం మ్యాక్స్ చట్టంలోకి బ్యాంకును తీసుకువచ్చి నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అవసరమైతే బ్యాంకు నిర్వహించే మహాజన సభకు వెళ్లి పాలకవర్గం, అధికార పార్టీ నేతలతో కలిసి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.